వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, కాలువలు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లు కొట్టుకుపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవ్పూర్, మహాముత్తారం, మలహార్, పలిమేల మండలాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. కాటారం మండలం పోతులవాయి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు కాళేశ్వరం పుష్కరఘాట్ల దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 193,550 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల, భీమిని, కన్నెపల్లి, కాశీపేట, తాండూరు, వేమనపల్లి, బెల్లంపల్లి మండలాల్లో భారీగా వానలు పడ్డాయి. భీమిని, కన్నెపల్లి మండలాల్లో ఎర్రవాగు, చిన్న తిమ్మాపూర్ వాగులు ఉప్పొంగడంతో దహేగాం, భీమిని మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి పంటలు మునిగిపోయాయి. చాలా మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కోటపల్లి మండలాల్లోని ఎదులబంధం గ్రామంలోని తుంతుంగా ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వరద ప్రవాహానికి ప్రధాన రహదారి తెగిపోయింది. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు లోతువాగు వంతెన భారీ వర్షాలకు మరోసారి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి లోతువాగు వంతెనను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కొట్టుకుపోయిన లోతువాగు వంతెన పరిశీలించారు. తెగిన రోడ్లు, వంతెన పనులపై ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షించారు వివేక్. వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 13 లక్షల రూపాయల అంచనా నిధులతో వంతెన మరమ్మతు పనులను ప్రారంభిస్తామన్నారు అధికారులు. వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. నేను ఆర్ఎండ్బితోని ఎస్టిమేట్ తీసుకున్నాను. ఈ ప్రత్యేకంగా ఈ నక్కలపల్లి బ్రిడ్జ్కి 13 లక్షల రూపాయలు ఉంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ డిఎంఎఫ్టీ ద్వారా ట్యూస్డే వరకు, మంగళవారం వరకు ఈ శాంక్షన్ ఇప్పించి త్వరలోనే డిఎఫ్ఓతో మాట్లాడమని చెప్పాను. మన ఆర్ఎండ్బి డి గారిని మాట్లాడి ఈ రోడ్ని మరమ్మతు చేయడానికి నిధులు ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఈ రోడ్డు కూడా తొందరగా రిపేర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ములుగు జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ములుగు కలెక్టర్ దివాకర్ పర్యటించారు. రామన్నగూడెం పుష్కరఘాట్ దగ్గర కోతకు గురవుతున్న కరకట్టను పరిశీలించారు. వరద సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించారు. ఆల్రెడీ మన ఎంపీడీఓస్ కానీ, ఎంపీఓ కానీ, తహసీల్దార్లు కానీ అందరూ ఒక మంచిగా టీం వర్క్ చేస్తున్నారు. దీంతో పాటు మనము బోట్స్ అనేది ఐడెంటిఫై చేసుకున్నాము. లక్నవరంలో ఉన్న 2 బోట్స్, లోకల్లో సోర్స్ చేసిన ఫిషర్మెన్ 1 నుంచి బోట్స్, మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా ఒకటి కొత్త వస్తుంది. వాళ్ళ దగ్గర కూడా 4 బోట్స్ ఉంది. ఈ బోట్స్ని ఏటూరు నాగారం, వెంకటాపురం, తాడ్వాయ్ ఇట్లాంటి ఇష్యూ ఉన్న ఏరియాల్లో అన్ని కాడ మనము తరలించి పెట్టడం జరిగింది. దీంతో పాటు మన పిఓఐటీడీఏ గారు, ఎస్పీ గారు అందరితో కలిసి మేము ఒక టీం వర్క్గా అందరూ మంచిగా కోఆర్డినేషన్ చేసుకుని రెడీగా ఉన్నాం. జిల్లాల్లో వర్షాల ప్రభావం సింగరేణిపై పడింది. వర్షం నీరు చేరడంతో ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని ఓపెన్ కాస్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అశ్వారావుపేట మండలంలోని వాగుల్లోకి వరద పోటెత్తుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. వరద దాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. దీంతో రవాణా స్తంభించింది. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకు కరెంటు కట్టై ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో 100 గొర్రెలు కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రైతులు, కూలీలను కాపాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు. బాధితులను పరామర్శించారు. ఖమ్మం జిల్లాలోని గుమ్మడివల్లి వాగు పరివాహక ప్రాంతమంతా నీట మునిగింది. ఆ గ్రామంలోని ఇండ్లలోకి నీళ్లు చేరాయి. తమకు కనీసం మంచినీరు, ఆహారం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. దశాబ్దాల క్రితం చూసిన వాగు ప్రవాహం మళ్లీ ఇప్పుడు వచ్చిందన్నారు. అధికారులు ప్రమాదాన్ని అంచనా వేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. నా పిల్లకి చూస్తే మగుడు లేడు. ఆ పిల్లగాళ్ళు వేసుకొని బతుకుతున్నామండి. నా మగుడు చూస్తే అమ్మంసలో ఉండవు. కనీసం కట్టుబట్టలతోనే ఆయన తీసుకొని వాళ్ళు. భూపాలపల్లి నియోజకవర్గంలో 3 రోజులుగా జోరు వానలు పడుతున్నాయి.
దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి KTK2, KTK3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. 2 కోట్ల వరకు నష్టం జరిగిందని చెబుతున్నారు అధికారులు. అటు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరింది. దీంతో 4,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.